ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక ఆనంది కోసం నోటీస్ వెనక్కి తీసుకుంటానని చెప్పిన ఆదిత్య సింహాద్రితో, ఇక సింహాద్రిని వెంట పెట్టుకొని ఆనందిని చూడటానికి తీసుకొచ్చిన ఆదిత్య. కథ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే ఆనంది, నాయన నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, ఆ నోటీస్ కూడా మా అత్తయ్య నాకు తెలియకుండా సైన్ చేయించుకున్నారు, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవా నాయనా అని బాధపడుతూ పడుకుంటుంది. ఇక నిద్రలో కూడా అలానే కలవరిస్తూ పడుకుంటూ ఉంటుంది ఆనంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయమే ఆదిత్య నిద్ర లేచి ఆనంద్ ఏంటి ఇంకా నిద్ర లేవలేదని చూసేసరికి ఆనందికి ఫుల్గా ఫీవర్ వచ్చి ఉంటుంది. ఇక నాయన నాయన అని కలవరిస్తూ ఉంటుంది. ఇక వెంటనే మామ్ డాడ్ అని పిలుస్తాడు. ఇక ఆనందికి జ్వరం రావడంతో డాక్టర్ని పిలిపించి చూపిస్తారు. ఆ తర్వాత డాక్టర్ గారు, ఈ అమ్మాయి వాళ్ళ నాయన కోసం కలవరిస్తుంది, ఆయన్ని పిలిపించండి, త్వరగా తగ్గుతుంది అని చెప్పడంతో ఇక సునంద ఆ సింహాద్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాడని చెప్తూ ఉంటుంది. ఇక శశికాంత్ రాకపోయినా మనమైనా ఫోన్ చేసి చెప్పాలి కదా అని అంటుండడంతో, అవును డాడ్, ఆనందిని అలా చూడలేకపోతున్నాను, వాళ్ళ నాన్నగారిని రమ్మని చెప్పండి అని ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం అస్సలు స్పృహలో ఉండదు. దాంతో ఆదిత్యకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ సింహాద్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అంతలో ఇక ఉదయాన్నే సింహాద్రి, శ్రీను అలాగే పద్మమ్మ ముగ్గురు కలిసి జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి, ఆ సునందమ్మ నోటీసులు పంపించింది, మీరే ఎలాగైనా మా వైపు వాదించాలని జ్యోతి సూర్యాలతో మాట్లాడుతూ ఉంటారు. ఇక అంతలోనే ఫోన్ వస్తుండడంతో సింహాద్రి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక శశికాంత్, నేను మీ అమ్మాయి వాళ్ళ మామగారిని మాట్లాడుతున్నాను, ఆనందికి ఫీవర్ వచ్చింది, తను మిమ్మల్ని కలవరిస్తుంది, మీరు ఒకసారి రండి అని చెప్పడంతో, మీ కోడలికి ఫీవర్ వస్తే నన్ను రమ్మంటారేంటి డాక్టర్కి చూపించకుండా అని కాల్ కట్ చేస్తాడు. ఇక అంతలోని పద్మమ్మ, ఏందయ్యా బిడ్డకి జ్వరం వచ్చిందని నిన్ను కలవరిస్తుందని రమ్మంటే నేనెందుకు వస్తానని అంటావు, ఏందయ్యా అట్లా మాట్లాడతావు అని అంటుండటంతో జ్యోతి కూడా, అవును సింహాద్రి, నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అంటుండడంతో అంతలోనే జ్యోతి వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చి, ఏంటి సింహాద్రి అక్కడుంది నీ బిడ్డ, ఎంత తనపైన నీకు కోపం ఉన్నా తనకిప్పుడు జ్వరం వచ్చిందని వాళ్ళ మామయ్య గారు కాల్ చేసి నిన్నే కలవరిస్తుందంటే నాకెందుకు అన్నట్లు అలా మాట్లాడతావేంటి, ప్లీజ్ సింహాద్రి నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా అని అంటుండడంతో, అయినా ఎందుకు చూడాలమ్మా, ఇప్పుడు ఆవిడ ఈ సింహాద్రి కూతురు కాదమ్మా, ఆమె ఇండస్ట్రియలిస్ట్ సునంద గారి కోడలు, ఆవిడకి ఎంతోమంది డాక్టర్స్ వస్తారు, ఆవిడకి ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, ఇక ఈ పేదవాడైన నాయనతో ఏం పని, అయినా ఇప్పుడు తను నా బిడ్డ కాదమ్మా, తను మారిపోయింది, తను అప్పటి నా బిడ్డ కాదు, అప్పుడు నా బిడ్డ అయితే ఈ నాన్నకి ఎదురు తిరిగి ఇలా నోటీసులు పంపించి ఉండేది కాదు అని అంటుండడంతో జ్యోతి, నిజంగానే ఆనంది తెలిసి ఇదంతా చేసుండదు అని అంటుండడంతో, నువ్వు కూడా అట్లా మాట్లాడతావేందమ్మా, తెలియకుండానే సైన్ చేసి ఉంటుందా అని అంటుండడంతో, ఇక అది ఏ పరిస్థితుల్లో అయి ఉంటుందో సింహాద్రి నువ్వు అర్థం చేసుకోవాలని అంటుండడంతో, మీరెవ్వరు ఏం చెప్పినా నేను మాత్రం అక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పద్మమ్మ, ఈయనకి ఎంత చెప్పినా అర్థం కాదని, సీను నువ్వు నేనైనా పోదాం పదరా అని అంటుండడంతో ఇక సింహాద్రి, మీరు కనుక అక్కడికి పోతే మళ్ళీ ఇంటికి రావద్దని అంటాడు. దాంతో ఇక పద్మమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇక జ్యోతి వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఆ సునంద లోపలికి రానివ్వదని వాళ్ళు కూడా వెళ్ళలేక ఆగిపోతారు. ఆ తర్వాత ఇక ఆనందికి మాత్రం కొంచెం కూడా ఫీవర్ తగ్గదు, ట్యాబ్లెట్లు వేస్తున్నా. దాంతో ఇక ఆదిత్య కంగారు పడుతూ, ఆనంది ఎప్పుడు నువ్వు నవ్వుతూ పక్కన వాళ్ళని నవ్విస్తూ ఉంటావు, ఈరోజు నువ్వు అలా ఉలుకు పలుకు లేకుండా అలా పడుంటే నాకు అస్సలు బాగా అనిపించడం లేదు అని చెప్పి, డాడ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశారా, ఏమైందని వెళ్ళి అడుగుతాడు. ఇక శశికాంత్, లేదా ఆదిత్య ఫోన్ చేసినా ఆయన ఏం రెస్పాండ్ అవ్వడం లేదు, మీ కోడలికి జ్వరం వస్తే నన్నేం చేయమంటారు అన్నట్టుగా మాట్లాడి కాల్ కట్ చేశారని అంటుండడంతో, అలా మాట్లాడారా, ఇప్పుడు ఏం చేద్దాం డాడ్, తనకైతే ఫీవర్ తగ్గడం లేదు, నాయన నాయన అని కలవరిస్తూ ఉంది, ఆనందిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక అలానే ఆనంది పక్కన కూర్చొని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎంతకీ
ఫీవర్ తగ్గకపోవడంతో ఆదిత్య ఇక ఏం లాభం లేదు, నేను ఎలాగైనా సింహాద్రి గారిని ఇక్కడికి తీసుకొని రావాలని వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి సింహాద్రి బాధగా కూర్చొని ఉంటాడు. ఇక పద్మమ్మ ఏందయ్యా నీ మొండి పట్టుదల, వెళ్దాం పదయ్యా అని అంటుండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో అంతలోనే ఇక ఎవరు ఊహించని విధంగా ఆదిత్య అయితే అక్కడికి వస్తాడు. ఇక పద్మమ్మ ఆదిత్య బాబు మీరా అని అంటుండడంతో సింహాద్రి గారు మీకోసం మీ బిడ్డ అక్కడ తల్లడిల్లిపోతుంది, ఒక్కసారి వచ్చి తనని పలకరించండి అని అంటుండడంతో అయినా తను నా బిడ్డ ఎందుకు అవుతుందయ్యా, మీ ఇంటి కోడలు కదా, నీ భార్య, నువ్వు చూసుకో అని అంటుండడంతో మేము ఎంతమంది ఉన్నా తను మాత్రం మిమ్మల్నే కలవరిస్తుంది, కాస్త కూడా తనకు జ్వరం తగ్గడం లేదు, ప్లీజ్ మీరు రండి అని అంటుండడంతో నేను ఎక్కడికి రాను బాబు, మీరు వెళ్ళండి అని అంటుండడంతో మీ కోపంలో అర్థం ఉంది, కానీ అసలు ఆ నోటీస్ పంపించింది మా మమ్మీ, ఆ విషయం ఆనందికి తెలీదు, అలాగే ఇందులో ఆనంది తప్పేముంది అని అంటుండడంతో ఇక సింహాద్రి అవును బాబు అంతా నా తప్పే, నేను రాను బాబు అని అంటుండడంతో ఇక ఆదిత్య ఎలాగైనా ఇన్ని తీసుకెళ్లాల్సిందే అని చెప్పి ఏంటండి మీ ప్రాబ్లం, మీ కూతురు మిమ్మల్ని మోసం చేసిందనే కదా, తనేం మిమ్మల్ని మోసం చేయలేదు, అలాగే తను నిజంగా చాలా మంచి అమ్మాయి, తను ఇప్పటికి కూడా బస్తీ గురించి ఆలోచిస్తుంది, నిన్న రాత్రి కూడా నాతో ఆ విషయం గురించి మాట్లాడింది, కానీ నేనే మా గవర్నమెంట్ ఆ ప్లేస్ అలర్ట్ చేసిందని మొత్తం చెప్పడంతో తను మాతో ఏం గట్టిగా చెప్పలేక తన మనసులోని దాచుకొని మీ పైన బెంగ పెట్టుకుంది, ప్లీజ్ అయినా ఇప్పుడు ఏంటండి ప్రాబ్లం, ఆ బస్తీ వాళ్ళని ఖాళీ చేయించకూడదు, ఆ బస్తీ మీకు కావాలి కదా, నా భార్య కోసం నేను చెప్తున్నాను, ఆ నోటీస్ని మేము వెనక్కి తీసుకుంటాం, మీరు మీ అమ్మాయిని చూడటానికి రావాలి అని అంటుండడంతో ఇక పద్మమ్మ ఇంకా నీకు మీ అల్లుడే మాటిస్తుంటే వెళ్ళవయ్యా ఇప్పటికైనా వెళ్ళు అని అంటుండటంతో ఇక సింహాద్రి అలాని చూస్తుంటాడు. ఇక ఆదిత్య రండి అని చెప్పడంతో సింహాద్రి అయితే ఇక ఆదిత్య వెంట ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఆ తర్వాత ఇక ఆనందిని చూసి బిడ్డ బిడ్డ అని పిలుస్తుండడంతో ఆనంది కళ్ళు అయితే తెరుస్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.